నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష. ప్రతి ఒక్కరూ వరద బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సహాయం అందిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. వాహన తయారీలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కారును మహీంద్రా థార్ రాక్స్ శుక్రవారం సాయంత్రం మార్కెట్లకు విడుదల చేస్తున్న ప్రముఖులు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఏర్పాట్లు చేయాలని తెలిపిన కలెక్టర్ జి సృజన. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్న కలెక్టర్. వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యూమరేషన్పై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేసి ఈ నెల 17వ తేదీన బాధితులకు సహాయం అందిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్బీఐల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన 42 కోట్ల నిధుల విడుదలకు కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 65,000 కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఎంత పని పూర్తి చేయగలిగాం అనేది ముదింపు చేసుకుని టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర రోడ్ల భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై రివ్యూ చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఆ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్వర్క్ గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైందని సీఎం తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కిలోమీటర్ల రోడ్లో మరమ్మతుల పనులు చేసేందుకు 186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పోడ్చడం కోసం 290 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. డ్రోన్, లైడర్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనులు చేయాలని ఆదేశించారు. సేతుబంధన్ ప్రాజెక్టుల ద్వారా నిర్మిస్తున్న ఆర్ఓబీల భూసేకరణ కోసం పెండింగ్ లో ఉన్న 42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఆ పనులను వెంటనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సేతుబంధన్, గతిశక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఆర్ఓబీలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పనిచేయడం లేదని, పనితీరును మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనకాడవద్దని తెలిపారు. వాహన తయారీలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా వారు మహీంద్రా థార్ రాక్స్ కార్ని శుక్రవారం సాయంత్రం మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రసాదంపాడులోని ఉన్నటువంటి డీలర్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ సంతోష్ కుమార్ వాడుక, మహేంద్ర ఎస్ఎం అజయ్ బిఎన్, గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మార్కెట్లోకి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీ శ్రేణులు ప్రవేశపెట్టిన మహేంద్ర థార్ రాక్స్ కార్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లో లభ్యమవుతున్నాయని, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో తయారవుతున్నాయని వారు తెలిపారు. ఈ కార్లు ఆధునిక హంగల్తో అమర్చబడి ఉన్నాయన్నారు. ఆకర్షణీయమైన ఈ కారు అందరికీ నచ్చుతుందని కారు ధరను వారు వివరించారు. ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషమైన విషయం. యాజ్ ఏ మహేంద్ర ఒక టీం మెంబర్గా ఉండడము అండ్ ఘన విజయము సాధించినటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారు మాతో ఉండడము, మా మహేంద్ర మేమెంత లోకల్ ఫ్యాన్స్ లాగా ఫీల్ అవుతామో ఎమ్మెల్యే గారు ఈరోజు మాతో కొత్త వెహికల్ లాంచింగ్ ఉండడం, అది ఇండియన్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ థార్ రాక్స్ లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు.
అండ్ ఈ థార్ స్పెషాలిటీ ఇన్ని రోజులు మీరు 2 డోర్ కాన్సెప్ట్లోనే చూశారు. రైట్ లెఫ్ట్ సైడ్లో 2 డోర్ ఉండే, వెనకాల ఒక డిక్కీ ఉండే. ఇప్పుడు 3 డోర్లతో పాటు మొత్తం ఓవరాల్గా 5 డోర్లు వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే దీంట్లో 12,99,000 నుంచి వెహికల్ అవైలబుల్ చేయడము ఇన్ని ఫీచర్లతో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఓకే, రేంజ్ రోవర్ లాంటి వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ మన ఇండియన్ కస్టమర్ల కోసం, వాళ్ళ కన్వీనియంట్గా, వాళ్ళ ప్రైజింగ్ కోసం, మన కన్వీనియంట్గా ఉండడం కోసము ఆనంద్ మహేంద్ర గారు చేపించినటువంటి ఆ మహేంద్ర నుంచి ఈ వెహికల్ రావడం చాలా ప్రౌడ్ఫుల్గా ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఏర్పాటు పూర్తి చేయండి కలెక్టర్ డి సృజన అన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. దసరా మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి కార్యాలయం నందు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయ అధికారులతో జిల్లా స్థాయి అధికారులు సమన్వయంగా ఉండి అప్పగించిన పనులు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపి స్థానఘాట్లు, క్యూ లైన్లు, కౌంటర్లు మరియు ఇతర రద్దీ మరియు ముఖ్యమైన ప్రదేశాలలో నిరంతర నిఘా ఉంచుతున్నట్లుగా తెలిపారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో శ్రీ అమ్మవారికి చేసే అలంకరణ గురించి వివరించారు. భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రసాదం, కళ్యాణ కట్టు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. స్థానఘాట్లు, త్రాగునీరు, శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాటు, రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రోడ్డు భవనాలు, ఇరిగేషన్ మరియు ఇతర విభాగాల నుండి కావాల్సిన ఏర్పాట్లు తదితరుల గురించి చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ తమ విభాగాల వారు గత అనుభవాలు మరియు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ జిల్లా కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించబడిందని, అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు. విజయవాడ వద్ద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పనితీరు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం సమయానికి ఆహారం, మంచినీరు అందించిందంటే దానికి నిదర్శనం సీఎం కృషి అని అన్నారు. శ్రీలంక 21వ డివిజన్ రవీంద్రనగర్ కరకట్ట వద్ద వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై బాధితులకు సరుకులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరద బాధితులకు అండగా ఉండేందుకు నూజివీడు నియోజకవర్గం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసిందని, 10 రోజుల పాటు సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో అధికార యంత్రాంగం వేగవంతంగా బాధితులకు సహాయక చర్యలు అందించిందన్నారు. సకాలంలో నగర బాధితులకు ఆహారం, మంచినీరు అందజేసిందని వ్యాఖ్యానించారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేశారన్నారు. వరదలు తగ్గుముఖం పెట్టినాయి పూర్తిగా. మరి ఈ 10 రోజులు కూడా విజయవాడ ప్రజలు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో నరకం అనుభవించారు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే నష్ట తీవ్రతని ప్రభుత్వాలు తగ్గించగలవు. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వయసుని కానీ, ఆయనకున్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటినీ పక్కన పెట్టి ప్రజలకి కష్టం కలగకూడదు అనే లక్ష్యంతో ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి అహర్నిశలు ప్రతి నిమిషం కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందచేయాలి, ఇంత కష్టం ఉన్నా కూడా అనే లక్ష్యంతో ఆయన పనిచేసిన తీరు అమోఘం. మరి దేశమంతా కూడా ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయారు. ఏ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా కష్టపడ్డారు అని చెప్పేసి మరి అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా పనిచేశారు. ఆయన కృషికి తగ్గట్టు
యంత్రాంగం, అధికార యంత్రాంగం కానివ్వండి, మరి పార్టీ యంత్రాంగం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రత్యేకంగా విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు, సుజనా చౌదరి గారు, ఉమా గారు వాళ్ళ అహర్నిశలు వరదలోనే ఉండి మరి ప్రజలందరికీ 24 గంటలు కూడా సేవ చేయటం అమోఘం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానండి. విజయవాడలో వర్షపాతం ఒకే రోజున 200 సంవత్సరాల రికార్డులో ఇప్పటివరకు 13 సెంటీమీటర్లు హైయెస్ట్ రికార్డు అయితే 1977 వచ్చిన వర్షం వలన మొన్న వచ్చిన వర్షంలో 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే 200 సంవత్సరాల క్రితం అంత వర్షం కురిసిందని రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ అంతా కూడా అతాకుతలం అయిన సంగతి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా విజయవాడ నగరాన్ని వచ్చిన విపత్తు నుంచి ప్రజలను కాపాడటానికి ఆయన రేయనక పగలనక ఆయన పర్యటించిన విధానం. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 4000 మంది పారిశుద్ధ కార్మికుల మానవతా దృక్పథంతో స్పందించి బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల భాగంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో మున్సిపల్ కార్మికులు ఎంతో శ్రమించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం వల్ల బుడమేరు ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలిచిన తీరు ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. బీజేపీ నగర కార్యాలయం తానా అమెరికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకు చీరలను అందించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ వరదల ముంపు సమయంలో ముఖ్యమంత్రి స్పందించిన తీరు యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తుందని చెప్పారు. నగరంలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్మికులు చెత్తా చెదారంతో పాటు మురికిని తొలగించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అలాంటి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. నిన్న మొన్న కూడా ఉత్తరాంధ్ర అదేవిధంగా గోదావరి జిల్లాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకించి విజయవాడలో గత 10 రోజులుగా నేటికి కూడా కొన్ని ప్రాంతాలు అంటే నీరు తగ్గినా కూడా ఇంకా నీరు నిలిచి ఉన్నటువంటి ప్రాంతాలు సైతం ఉన్నాయి. అయితే సాధారణంగా నాయకులు పైన ఉన్నటువంటి అధికారుల చేత వారి మాధ్యమంగా వెంటనే ప్రజలకి రిలీఫ్ ఏదైతే అందించారు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాము. ఎందుకంటే వరద వచ్చిన వెంటనే వారు స్పందించి ఇంటికి కూడా వెళ్లకుండా వారు అక్కడ నిలబడి ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలు ప్రజలకు అందవలసినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఈ యొక్క ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ వరదని చాలా సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రిలీఫ్ అందించడం జరిగింది. కనుక వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున కూడా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంటే కింద నీళ్లు నిలిచి ఉన్నటువంటి సందర్భంలో పరిశుభ్రత మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఏదైతే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అంటురోగాలు అని చెప్పి మనం భావిస్తామో అవి ప్రబలేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక కింద కనుక పరిశుభ్రత మీద దృష్టి పెట్టకపోయినట్లయితే ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఆరోగ్యపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ క్షేత్రస్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారు వేలలో ఉన్నారు, 3000 పైన పైచిలకు వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కిందకి దిగి క్షేత్రస్థాయిలో వాళ్ళ విజయవాడని పరిశుభ్రం చేసినటువంటి సందర్భంలోనే అంటు రోగాలు కూడా ప్రబలకుండా ఇవాళ ఒక జాగ్రత్త తీసుకున్నటువంటి ఒక పరిస్థితిని మనం అందరం కూడా. భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా రహదారుల ప్రధాన సమస్యగా ఉన్న పాత హోల్స్ పూడ్చేందుకు మరో 290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం శని ఆదివారాలను పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో సెలవు రోజులైన శని ఆదివారాల్లో కూడా ఫెసిలిటేషన్ కేంద్రం పనిచేసేలా ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం తర్వాత కూడా యథాతథంగా ఫెసిలిటేషన్ కేంద్రం కొనసాగుతుందని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న మధ్యతరహా వ్యాపార సముదాయాల వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ఈ నెల 9 నుంచి నిరాటంకంగా సేవలందిస్తోందని బీమా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటారన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీమా కంపెనీల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా త్వరితగతిన క్లెయిమ్ల సెటిల్మెంట్ జరుగుతోందని కలెక్టర్ సృజన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్పకాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య, హోం, జీఏడీ, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ ప్రణాళిక, ఎక్సైజ్, జలవనరులు, మైన్స్ అండ్ జియాలజీ, ఇంధన, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మత్స్య, గ్రామ, వార్డు సచివాలయ, సాంఘిక, బీసీ మైనార్టీ, ఈబీసీ సంక్షేమం, చేనేత, జోడీ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ముఖ్యంగా 100 రోజులు పరిష్కరించగలిగే ఆర్థికేతరపరమైన అంశాలకు సంబంధించి సమీక్షించారు. సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న మరియు ఆర్థికేతర అంశాలకు చెందిన వివిధ ప్రజా సమస్యలు లేదా ఇతర అంశాలను 100 రోజుల్లోగా పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం శాఖల వారీగా 100 రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశానికి వర్చువల్గా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి సునీత, జీఏడీ అదనపు కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఇంకా ప్రణాళిక, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. డివిజన్లో టీడీపీ నాయకులు కె రవికుమార్, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు వరద బాధితులకు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం వందలాది మందికి అన్న వితరణ చేశారు. గత 14 రోజులుగా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ వంతు సహాయం నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వారు తెలియజేశారు. డివిజన్ కండ్రిక రోడ్లో టీడీపీ నేత రవికుమార్, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్న వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ వరదలకు సర్వస్వం కోల్పోయిన బాధితులకు తమ వంతు సాయంగా అన్న వితరణ చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావం నాటి నుంచి వేలాది మందికి అన్నదానం చేశామని వారు తెలిపారు. దేవుడు ఇచ్చిన దానిలో తమ
తమ వంతు సాయంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తమకు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు వారు తెలిపారు. బాధితులకు ఫుడ్తో పాటు నిత్యావసర సరుకులు, మంచినీరు, పాల ప్యాకెట్లు అందజేశామని వారు చెప్పారు. కొన్ని రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. తారీఖు నుంచి స్టార్ట్ చేసామండి. ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు, బొండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు దాదాపుగా రోజుకి ఒక 5,000 నుంచి 6,000 మందికి నోగంటపల్లి నుంచి అక్కడ తయారు చేయించి ట్రాక్టర్ల ద్వారా తెప్పించామండి. నడుము వరకు నీళ్ళు ఉన్నాయి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఈ పాతపాడు రోడ్లోంచి ట్రాక్టర్ల ద్వారా తెప్పించి డోర్ టు డోర్, ఇప్పుడంటే ఆప్షన్ ఉంది, ఇక్కడ పెడితే వచ్చి తింటున్నారు అందరూ. ఇలా కాకుండా ట్రాక్టర్ల ద్వారానే 4 ట్రాక్టర్లు అలా డోర్ టు డోర్ 64వ డివిజన్ వరకు మొత్తం డోర్ టు డోరు. ఇది 13వ రోజు అండి, 14వ రోజు 31వ తారీఖు నుంచి అప్ టు డేట్ ఇలా డోర్ టు డోర్ వెళ్ళి ఇలా ఒక స్టాఫ్ ఉన్నారు మన కుర్రోళ్ళంతా, వాళ్ళందరి ద్వారా కూడా కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 9:30, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock. ఎందుకంటే టిఫిన్ సెక్షన్ లేదు, దానికోసం ఇక ఇబ్బంది లేకుండా ఉంటుంది జనాలకు అని చెప్పి ఆ రకంగా కంటిన్యూగా చేసామండి కార్యక్రమాలు. 14 రోజులుగా మెడిసిన్ అందించామండి. బిస్కెట్స్, పాలు, వాటర్ బాటిల్స్, తర్వాత ఫుడ్ అయితే 5 నుంచి 6,000 మందికి అసలు ఎక్కడా కూడా ఈ డివిజన్లో ఇబ్బంది లేకుండా అందించగలిగామండి. ఆ దేవుడి దయ మా ఆందోళనలో ఉండటం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకోకుండా భయంగా వేసిందండి. ఇప్పుడు ఆ వాటర్లో ట్రాక్టర్ వెళ్తుంటే అది వస్తుందా లేకపోతే ఏం జరిగిద్దనే భయంతో కూడా కొంత ఆలోచనలో పడ్డాం. ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది పడ్డామండి, తర్వాత ఇక అలా కంటిన్యూ చేయగలిగాం. నా పేరు తేళ్ల భవానీ అండి. కడిరికలో వరదలు వచ్చిన కాడ నుంచి రవి గారు, వరలక్ష్మి గారు దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళ సొంత డబ్బులతోని రోజుకి 4 లక్షలు 3 లక్షలైనా లెక్క చేయకుండా వాళ్ళు ఇంతమంది పేదలకి, వరద బాధితులకి భోజనం కానీ, మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి మాట, వాళ్ళకి బిస్కెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ చాలా అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకైతే చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం మేము. వాళ్ళ వర్క్ మాత్రం బాగుంది. వాళ్ళ వల్ల చాలామంది ఫుడ్కి లోటు లేకుండా ఉంటున్నారండి. వరద బాధితులకు సిపిఐ పార్టీ అండగా నిలుస్తుంది. వరదలో నష్టపోయిన వారికి తమ వంతు సహాయంగా ప్రతిరోజు అన్న వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పైపుల్ రోడ్డు సెంటర్ దుర్గాబార్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పేదలకు మరియు నిరాశ్రయులకు స్థానికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర నాయకులు భాస్కర్ మాట్లాడుతూ పేదలకు సిపిఐ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ పైపుల్ రోడ్డు ఏరియాలో పేద ప్రజలకు, వరద బాధితులకు భోజనాలు పంపిణీ చేస్తున్నాము. 13 రోజుల క్రితం వరద బీభత్సానికి, వరద ప్రళయానికి అజీజ్ నగర్ ప్రాంతం, గట్టు వెనక ప్రాంతం, ప్రకాష్ నగర్ అన్ని ఏరియాల్లో కూడా నీట మునిగి మంచినీళ్ళు లేక, గుక్కెడ మంచినీళ్ళు కూడా లేక అన్నమో రామచంద్ర అని చాలామంది విలపించారు. 3 రోజులైతే కరెంటు లేదు, మరి నీళ్ళన్నీ ఇళ్లలో ఉండి చెల్లాచెదరైపోయారు. ఇంటికొకళ్ళు, చెట్టుకొకళ్ళు, పుట్టుకొకళ్ళు అయిపోయారు.
ఆ పరిస్థితుల్లో మరి మేము కూడా ఆ 3 రోజులు ఏమీ చేయలేకపోతాం. 3 రోజులు ఒక వారం రోజుల నుంచి కూడా మరి ఈ యొక్క అజీశ్వర ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలు, అలాగే 5 రోజుల నుంచి అక్షయ పాత్ర ఫౌండేషను, అలాగే యలమంచిలి వెంకటరమణ గారి సహకారంతో ఈ రోజున భోజనాలు పంపిణీ చేస్తున్నాము. ఇది నిరంతరము ఈ సింగనగర్ ప్రాంతంలో మరి ఇంకా 4-5 రోజుల వరకు మరి ప్రజలందరూ కూడా పనులు లేక కాదు, పనులకు వెళ్ళలేక ఇళ్ళన్నీ బాగు చేసుకోవడం సరిపోతుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే 5 రోజులు 4 రోజులు ప్రభుత్వం వారి పాల ప్యాకెట్లు, ఉప్మా ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు అయితే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. దాదాపుగా ఒక 4 రోజుల నుంచి మొత్తం మానేశారు. అంటే అయిపోయిందా? నీళ్ళు వెళ్ళిపోతే ఇక ప్రజల కష్టాలు గట్టెక్కినట్టేనా? కాదు కదా, ప్రజలు ఇంకా కష్టాల్లో ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ యొక్క సరఫరా ఆపేశారు. ఆ సరఫరాలు కూడా ఎలా చేశారు? మెయిన్ రోడ్డు మీద పైపుల రోడ్డు, డాబాగట్టు సెంటరు, లేదా కృష్ణా హోటల్ సెంటరు చేశారు. కానీ లోపల ప్రజలకు ఎవరికి కూడా అందుబాటు లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఏమి తీసుకొచ్చినా లోపలికి తీసుకొచ్చి చేయాలి మేము కోరేది. అలాగే జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అంతిమ సంస్కార సహాయ సేవా సంఘం ఆధ్వర్యంలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది బాధితులకు 10 రోజుల పాటు 5 లక్షల మందికి ఆహారాన్ని అందజేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఏలేట్ బ్రాహ్మణ సంఘం నాయకులు రామకోటయ్య, జగన్మోహన్ రాజు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ముంపు ప్రాంతాల్లో ఉన్న పేద బ్రాహ్మణులకు 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని BRTS రోడ్ గాయత్రి కన్వెన్షన్ హాల్లో ఎలైట్ బ్రాహ్మణ సంఘం అంతిమ సంస్కార సహాయ సేవా సంఘం సమితి ఆధ్వర్యంలో వందలాది మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం నాయకులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు ప్రాంతంలో గత 10 రోజుల నుండి వరద నీటిలో అనేక అవస్థలకు గురయ్యారని, వారి కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘంతో పాటు అంతిమ సంస్కార సంఘం సభ్యుల సహకారంతో 50 లక్షల రూపాయలు వెచ్చించి పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రానికి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు తామందరం అండగా నిలుస్తామని పేర్కొన్నారు. గత 10 రోజులుగా ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహాయంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే మేము కూడా 10 రోజుల నుంచి సుమారుగా ఒక 60,000 మందికి ఉదయం సాయంత్రం భోజనాలు, అలాగే ఇప్పటి వరకు ఒక 54 లక్షల రూపాయలకు సంబంధించి నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రోజుతో ఇలా ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే నిరంతరం కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరిగిన విపత్తు సామాన్యమైనది కాదు, చాలా ఇబ్బందికరమైంది. దానికి సామాన్య మానవులు ఎంతో విలవిల్లాడారో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎంతో బాధ్యతతో ఆ ఏరియాలో ఉండి ప్రజలను ఆదుకుని ప్రజల్ని జన నష్టం కలగకుండా చేశారు. కానీ ప్రతి ఇంట్లోకి వెళితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా 2 లక్షల నుంచి 2,50,000, 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టుబట్టలతో నిలబడినటువంటి మనుషులు ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఎలైట్ బ్రాహ్మిన్స్ తరఫున శ్రీ జగన్మోహన్ రాజు గారు, అశ్విని కుమార్ గారు, అలాగే పులుపుల సాయి గారు, అలాగే మన మిత్రులు బలరామయ్య గారు అందరూ కూడా దీనికి సహకరించి ఎంతోమంది చాలా సహకరించి దీనికి ముందుకొచ్చి. నా పేరు అశ్విని కుమార్ అండి, నేను విజయవాడలో ఉంటాను. ఈరోజు ఎలైట్ బ్రాహ్మిన్ గ్రూప్ తరపున అంతిమ సంస్కార సేవా సంఘం తరపున మేము ఒక 1000 మంది
వరదలలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి ఈ రోజున మేము నిత్యావసర సరుకులు, బియ్యము, దుప్పట్లు, చీరలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతోంది. ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయండి. సింగినగర్ కానీ, కామకోటి నగర్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో. అందులో బయటికి వచ్చి ధైర్యంగా ఏమైనా రాగలిగిన కుటుంబాలు బయటకు వచ్చాయి. రాలేని కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు చాలా ఆర్థికంగాను ధన ద్రవ్య రూపంలో అన్నీ కూడా నష్టపోయి ఉన్నారు. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద బాధితులపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష. ప్రతి ఒక్కరూ వరద బాధితుడికి ప్రభుత్వం సహాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సహాయం అందిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. వాహన తయారీలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కారును మహీంద్రా థార్ రాక్స్ను శుక్రవారం సాయంత్రం మార్కెట్లకు విడుదల చేస్తున్న ప్రముఖులు. శ్రీ దుర్గామలేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలు ఏర్పాట్లు చేయాలని తెలిపిన కలెక్టర్ జి. సృజన. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్న కలెక్టర్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.